అండి, అందరికీ గుడ్ మార్నింగ్. పొద్దున్నే మా ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టాను. ఇవి మా చెట్టు మందార పూలండి. చూడండి, కొన్ని అయితే పూసాయి. ఈ వెహికల్స్ నాకు ఒక్కొక్కసారి trust, yeah. No, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on. Through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. See the horizon, turn us to thousands, and we'll grow. నెక్స్ట్ డే కూడా ఇలాగే జాంకాయలు ఇన్ని వచ్చాయండి. చాలా బాగున్నాయి. ఏందమ్మా చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి అని చెప్తుంటావు అనుకోకండి. ఇక్కడ మా హస్బెండ్ జాంకాయలు కోసి డ్యూటీకి వెళ్తున్నాడు. ఇక జాంకాయలు కోయమంటే కోసి వెళ్తున్నాడు. మా హస్బెండ్ బండిలో కూడా ఒక జాంకాయ పెట్టుకొని డ్యూటీకి వెళ్తున్నాడు. డ్యూటీకి తీసుకెళ్ళి అక్కడ తిందాము అని. చూపించమంటే చూపిస్తాడు చూడండి జాంకాయని. అదిగోండి చూపించాడు చూడండి. ఇంకా వెళ్తాడు ఇప్పుడు డ్యూటీకి. ఇప్పుడు టైం వచ్చేసి 7 అయిందండి. మార్నింగే ఈయనకి డ్యూటీ ఉంది. మేము కొన్ని నాటుకోళ్ళు పెంచుకుంటామండి. అవే ఇవి. రాజా డ్యూటీకి వెళ్ళాడు కదా, కోళ్ళకు గింజలు వేసే డ్యూటీ పిల్లలు తీసుకున్నారు. ఇగో పిల్లలు వేస్తున్నారు చూడండి. ఒక చోట వేయరండి, మొత్తం చల్లి పెడతా ఉంటారు. వాళ్ళ డాడీ వేసేటప్పుడు కూడా వస్తుంటా ఉంటారండి ఇలాగే వేయడానికి. రాజాకి కోళ్ళు పెంచుకోవడం కానీ మొక్కలు పెంచుకోవడం కానీ చాలా ఇంట్రెస్ట్ అండి. డ్యూటీ నుంచి రాగానే ఫస్ట్ మొక్కల్ని కోళ్ళని చూసుకొని ఇంట్లోకి వస్తుంటారు. ఇగో చూడండి పిల్లలు చూడండి అలా వేస్తుంటారు గింజలు. ఇవే కాదండి, లోపల అటు ఇటుగా మాకు మొత్తం కలిపి ఒక 20-25 కోళ్ళు ఉంటాయి. 3 కోళ్ళు పొదిగాయండి, అవి లోపల ఉన్నాయి. మా ద్రాక్ష చెట్టుకి పిచ్చుకలు గూడు పెట్టాయండి. అదిగో చూడండి, ఇదేనండి పిచ్చుకల గూడు. వీటికి రాజా
వర్షం పడుతుందని ఇలాగ కవర్ పెట్టాడు, పిచ్చుకలు గూడు అనేది తడిసిపోకుండా ఉండడం కోసం. నాకు చాలా మంచిగా అనిపించింది ఇలాగా, అందుకని వీడియో తీస్తున్నాను. ఈ కవర్ పెట్టి కూడా 3 days నుంచి మాకు వర్షాలు బాగా పడుతున్నాయండి, అందుకని పెట్టున్నాడు. చూసి మీతో షేర్ చేద్దామని వీడియో తీశాను. ఇదే అండి మా ద్రాక్ష చెట్టు. ఎందుకో ఏమో ఒకసారి కొన్ని కాయలు కాసాయి, తర్వాత నుంచి ఇంకేలాగే ఉంటుంది. బాగా ఆకు రావడము మళ్ళీ రాలిపోవడము. చూడండి భలే పెట్టాడు కదా కవరు. నాకు చాలా మంచిగా అనిపించింది. నేను ఈ పిచ్చుకల గూడుకు రోజు వస్తుంటాను, చూస్తూ ఉంటాను, ఫోటో తీస్తూ ఉంటాను. ఒక్కోసారి ఫోటో తీస్తుంటే సప్పును వచ్చేస్తుంటాయి పిచ్చుకలు. చూడండి సౌండ్ వినిపించింది కదా. ఈ పిచ్చుకలు చూడండి, ఇవేనండి రోజు మా ఇంట్లో ఉండేవి. ఆ పిచ్చుకలే ఆ పిచ్చుక గూడులో ఉండేవి. నేను వీడియో తీస్తుంటేనే పైకి వెళ్ళాయి. Fueled by them to see the horizon, turn us to thousands, and we'll grow in number. Fueled by them to see the horizon, turn us to thousands, and on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and on we'll go, through the wastelands, through the highways, and on we'll go. ఇక్కడ చూడండి మా పిల్లలు ఎంత టీవీ చూడండి ఎంత తీవ్రంగా చూస్తున్నారో. తెలుగు ఛానల్స్ మాత్రం చూడరండి, యూట్యూబ్లో ఇలాగా ఇంగ్లీషో ఏ ఒకటి పెట్టుకొని చూస్తూ ఉంటారు. ఏం అర్థమవుతాయో ఏమో తెలియదు నాకు. విక్కీ మాత్రం ఇంకా ఎప్పుడు ఇంకా అదే పనిగా చూస్తూ ఉంటాడు. విక్కీ జాంకాయ సూపర్ ఉందా? ఓ రిత్విక్, రిత్విక్ జాంకాయ తిను, జాంకాయ తిను. ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి.